హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ వే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి హవాల్దార్ జాబ్ ప్రొఫైల్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో జాబ్ ప్రొఫైల్స్ తర్వాత కొన్ని డౌట్స్ అడిగారు, ఎలా అప్లై చేయాలని చెప్పేసి. మ్యాక్సిమం డౌట్స్ జాబ్ ప్రొఫైల్స్ మీదే ఉన్నాయి. సో ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేద్దాం, ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని రెఫర్ చేయండి, ఓకేనా? చూడండి, ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి హవాల్దార్ వీటి శాలరీస్ వచ్చేసి మనకి నార్మల్గా ఎక్స్సిటీస్ అయితే 32,000-33,000 వరకు ఉంటాయి. సో బోత్ సేమ్ శాలరీ, ఓకేనా? జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటీఎస్గా సెలెక్ట్ అయ్యారనుకోండి. ఎంటీఎస్గా సెలెక్ట్ అయితే మీకు ఆఫీస్ వర్కే ఉంటుంది టోటల్గా. అంటే ఎక్కడైనా లైక్ ఆఫీస్లోనే ఏదైనా సెక్షన్లో వర్క్ అలాట్ చేస్తారు, ఆ సెక్షన్లో వర్క్ చేయాలి. సో వర్క్ అంటే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసిన సెక్షన్లో ఒక ఎంటీఎస్ ఉన్నాడు, లేదా ఎంటీఎస్కి ఏం చెప్తాం, మనం జిరాక్స్ చేయమని, పేపర్స్ జిరాక్స్ చేయమని, లేదా ఫైల్స్ ఎక్కడ ఉంటే ఆ ఫైల్స్ తీసుకొని రమ్మని, తర్వాత మనం ఇచ్చిన పేపర్స్ ఏమైనా స్కాన్ చేసి సిస్టంలో పెట్టమని, ఓకేనా? సో ఇలాంటి వర్క్ చెప్తారు. ఇది కస్టమ్స్లోకి వచ్చేసరికి లైక్ కస్టమ్స్లో ప్రజెంట్ ఏ కస్టమ్స్ అయినా మ్యాక్సిమం ఈ రిలేటెడ్ వర్కే ఉంటుంది. అది ఇన్కమ్ ట్యాక్స్లో అయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్లో అయితే మీకు సిస్టమ్ వర్క్ కూడా అంటే లైక్ బిల్స్, కొంతమంది శాలరీస్ బిల్స్ క్రియేట్ చేయమని చెప్తారు. ఎందుకంటే మ్యాక్సిమం ఎంటీఎస్ అందరూ గ్రాడ్యుయేట్సే ఉంటారు. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి సిస్టమ్ వర్క్ మొత్తం. సో పర్టికులర్ సెక్షన్ మీరు ఏ సెక్షన్ పడ్డారో ఆ సెక్షన్ రిలేటెడ్ వర్క్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్లో పడితే బిల్స్ ఇవ్వమని చెప్పేసి. మ్యాక్సిమం ఎట్లా ఉంటుంది అంటే తపాల్స్ రిసీవ్ చేసుకోవటం, తపాల్స్ మళ్ళీ డిస్పాచ్ చేయటం. సో ఈ వర్క్ ఉంటుంది మ్యాక్సిమం, ఓకేనా? ఆఫీస్ అంటే సిస్టమ్ వర్కే రిలేటెడ్ ఉంటుంది. లైక్ మనం ప్రింట్అవుట్ చేయటం కానీ సిస్టమ్ నుంచి స్కాన్ చేయటం అయినా, లేదా జనరేట్ చేసి ఈ ఆఫీస్ అని ఉంటుంది. సో ఈ ఆఫీస్లో పెట్టైనా మ్యాక్సిమం ఈ వర్క్ ఉంటుంది, డీసెంట్ వర్కే ఉంటుంది, ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది వర్క్ అయితే. లైక్ నేను ఇన్కమ్ ట్యాక్స్ వర్క్ చేశాను కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్లో చాలా తక్కువ వర్క్ ఉంటుంది, దట్ డీసెంట్. మ్యాక్సిమం వర్క్ ఏముందంటే లెటర్స్ ఏమైనా వస్తే రిసీవ్ చేసుకోవటం, మళ్ళీ మన ఆఫీస్ నుంచి ఎవరికైనా లెటర్ పంపించాలంటే అవి డిస్పాచ్ చేసేటప్పుడు మనకి సర్వీస్ అదే రిజిస్టర్ ఉంటుంది, తపాల రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. సో ఎంట్రీస్ తీసుకోవటం, ఎంట్రీస్ ఇచ్చేసి మనం సైన్ చేసి రిసీవ్ చేసుకోవటం. లెటర్స్ ఏమైనా వస్తే, ఏమైనా లెటర్స్ వెళ్తే మనం సైన్ చేసి పోస్టల్ పర్సన్ వస్తాడు ఎవ్రీడే, వాళ్ళకి ఇచ్చేసి డిస్పాచ్ చేయటం. ఒకవేళ అవి కాకుండా ఇంకా నార్మల్ సిస్టమ్ వర్క్స్ ఏమన్నా చిన్న వర్క్స్ ఉంటే జిరాక్స్ తీయటం కానీ, అండ్ మీరు బాగా వర్క్ చేస్తుంటే కొంచెం ఆఫీస్ రిలేటెడ్ వర్క్ కూడా ఇస్తారు. ఏమన్నా ఫైల్స్ ఏమైనా ఉంటే డౌన్లోడ్ చేసి అవి చూసుకోవటం, ఓకేనా? సో అప్ టు యువర్ ఇంట్రెస్ట్. మీరు ఇంట్రెస్ట్గా ఉండి వర్క్ బాగా చేస్తుంటే ఇంకా ఎక్కువైనా ఇస్తారు. ఏ సెక్షన్స్ ఏమన్నా చూస్తే మీకు ఏమైనా ఐడియా ఉంటే సెక్షన్ల మీద, ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ మీద ఆడిటింగ్లో. సో అలాగా ఇంకేమన్నా మీరు ఒకవేళ సమ్ అదర్ సెక్షన్స్ ఇన్వెస్టిగేషన్ అలా పెడితే మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్ అలాంటి సెక్షన్లో పడ్డారు అనుకోండి, మిమ్మల్ని ఫీల్డ్కి పంపిస్తారనమాట. అక్కడ పర్టికులర్ ఆ ఏరియాకి వెళ్ళి, అంటే మీరు ఒక్కరే ఉండరు, ఆ ఫీల్డ్లో ఇన్స్పెక్టర్స్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళతో మిమ్మల్ని కానీ తీసుకెళ్తారు, ఎంటీఎస్లో కూడా, ఓకేనా? సో ఇవి టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద సెక్షన్ వేర్ యు ఆర్ వర్కింగ్. అండ్ వర్క్ అయితే డీసెంట్గానే ఉంటుంది ఎంటీఎస్ వర్క్ ప్రొఫైల్ ఇది. ఒకవేళ హవాల్దార్ అయితే హవాల్దార్కి 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. లైక్ నువ్వు ఎంటీఎస్ వర్క్ చేయొచ్చు, హవాల్దార్ వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మామూలుగా హవాల్దార్ ఎక్కడ పడతారంటే మనకి ప్రోటోకాల్ డ్యూటీస్లో కమిషనర్కి కానీ, ప్రిన్సిపల్ కమిషనర్కి, చీఫ్ కమిషనర్కి, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్కి, అడిషనల్ కమిషనర్కి ఇలా ప్రోటోకాల్ డ్యూటీస్ ఉంటాయి. వీళ్ళందరికీ హవాల్దార్స్ ఉంటారు, ఓకేనా? ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ బయట నార్మల్గా ఆఫీస్ బాయ్ అంటారు కదా, అట్లా జస్ట్ బయట కూర్చొని ఉంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ప్రోటోకాల్గా వాళ్ళు వెనక కార్ ఎక్కుతారు కదా, తర్వాత సెల్యూట్ చేసి రిటర్న్ అయిపోయింది. అండ్ వచ్చేటప్పుడు మనం కార్ దగ్గర ఉంటారు, సెల్యూట్ కొడతారు, రిసీవ్ చేసుకుంటారు, వస్తారు ఆఫీస్లోకి. తర్వాత ఇంకో ఆఫీస్ దగ్గర నార్మల్గా కూర్చొని ఉంటారు, అంతే. ఇది హవాల్దార్ వర్క్. అండ్ కొంతమంది హవాల్దార్స్కి ఫీల్డ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో పడ్డారు అనుకోండి, ఎయిర్పోర్ట్లో మనకి 24 అవర్స్ డ్యూటీ ఉంటుంది అనమాట. అంటే పర్ డే 3 పర్సన్స్ చేయాలి, 8 అవర్స్ అట్లా షిఫ్ట్ వైజ్ ఉంటుంది. సో హవాల్దార్ ఎయిర్పోర్ట్లో ఏం చేస్తారంటే
నార్మల్గా అక్కడ ఆఫీసర్స్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు చెకింగ్ చేయమంటే చెకింగ్ చేయటం, సో ఆఫీసర్స్ చెప్పించి చేయటం. అక్కడ హవాల్దార్ డ్యూటీస్ ఉంటాయి. ఓకేనా. అక్కడ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్. ఒకవేళ సిఎఫ్ఎస్ అని ఉంటుంది, కంటైనర్ ఫ్రీ స్టేషన్. అక్కడ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, అక్కడ హవాల్దార్స్ మనకి స్టఫింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ పిఓస్ కానీ ఈఓస్ కానీ ఇవ్వాలి. సో వాళ్ళు చెప్పింది ఏమన్నా లైక్ ఏమన్నా పేపర్స్ ఏమైనా తీసుకురావాలన్నా, సో ఏమన్నా స్టఫ్ చేసేటప్పుడు వాళ్ళని లోపలికి ఎక్కించడం అని చెప్పిన. సో అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఆఫీస్ వర్క్ కానీ ఉంటుంది. ఓకేనా. ఆఫీస్లో పడితే నేను కంప్లీట్ ఎంటీఎస్ డ్యూటీస్ చెప్పాను కదా, ఆ ఎంటీఎస్ డ్యూటీస్ చేయాల్సి వచ్చింది. లేదా ఫీల్డ్లో పడితే అక్కడ మీ పైన ఉన్న ఇన్స్పెక్టర్, మీ పైన ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళు చెప్పిన వర్క్స్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మన ఫీల్డ్ డ్యూటీలో సిఎఫ్ఎస్ కానీ ఎయిర్పోర్ట్లో కానీ పడితే, లేదా ప్రిన్సిపల్ కమిషనర్కి ప్రోటోకాల్ డ్యూటీ పడితే మాత్రం జస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రోటోకాల్ డ్యూటీలో వెళ్ళి మామూలుగా రిసీవ్ చేసుకునేటప్పుడు సెల్యూట్ చేస్తాం. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు నార్మల్గా సెల్యూట్ ఏమి ఉండదు, నార్మల్గా వెళ్ళి కార్ దగ్గర డ్రాప్ చేసి, అంటే లైక్ వాళ్ళు వెళ్తుంటారు, జస్ట్ మనం బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వెళ్తాం, అంతకు మించి ఉండదు. ఇది హవాల్దార్ వర్క్ వచ్చేసరికి. ప్రమోషన్స్ వస్తే మనకి ఎంటీఎస్ క్యాడర్లో మనకేముంది, ఎంటీఎస్ తర్వాత టీఏ అవుతున్నారు, టీఏ తర్వాత సీనియర్ టీఏ తర్వాత ఇన్స్పెక్టర్, మ్యాక్సిమం ఇన్స్పెక్టర్ వరకు రీచ్ అవ్వచ్చు. అదే హవాల్దార్ క్యాడర్లు అయితే హెడ్ హవాల్దారు, నువ్వు అక్కడ ఆగాలనుకుంటే అక్కడ ఆగిపోవచ్చు, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ రావచ్చు టీఏసీ. అంటే నీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, గ్రాడ్యుయేషన్ అలా ఉంటే మళ్ళీ టీఏ సీనియర్ టీఏ ఇన్స్పెక్టర్ అట్లా వెళ్ళొచ్చు. సో మ్యాక్సిమం హవాల్దార్ అయినా ఎంటీఎస్ అయినా ఏజ్ అయినా మ్యాక్సిమం ఇన్స్పెక్టర్ వరకు అయితే రీచ్ అవ్వచ్చు. మీ లక్ బాగుంటే సూపరింటెండెంట్, ఇన్కమ్ ట్యాక్స్లో అయితే ఐటీ వరకు వెళ్తారు, డిపెండ్స్. బట్ ప్రజెంట్ అయితే ప్రమోషన్స్ అంత మంచిగా లేవు కాబట్టి కొత్త రిక్రూట్మెంట్ రూల్స్ వస్తున్నాయి. ఆ రూల్స్ వస్తే మాత్రం అంత మంచిగా ఉండవు కాబట్టి ఇన్స్పెక్టర్ వరకు అయితే రీచ్ అవుతారు. ఓకేనా. ఇది ప్రమోషన్ విషయానికి వస్తే నెక్స్ట్ చదువుకోవాలి అంటే లైక్ చాలామంది చదువుకోవాలి అనుకుంటారు కదా. సో హవాల్దార్కి ఏంటంటే లైక్ ఫీల్డ్ డ్యూటీలో మనం అంత బాగా చదువుకోలేము. ఫీల్డ్ డ్యూటీలో ప్రోటోకాల్ డ్యూటీలో అయినా జస్ట్ నువ్వు ఆఫీస్ బయట నువ్వు జస్ట్ కూర్చొని ఉంటావు, అందరూ వెళ్తుంటారు వస్తుంటారు, సో డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో చదువుకోవడానికి అంత కన్వీనియంట్గా ఉండదు కాబట్టి నేను చదువుకోవాలనుకుంటే ఎంటీఎస్ చూస్ చేసుకోవాలని చెప్తాను. ఓకేనా. అంటే లేడీస్కి కూడా ఎంటీఎస్ అయితే బెటర్. ఓకే. హవాల్దార్ పోస్టింగ్ అంటే లేడీస్కి అయితే ఎంటీఎస్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. సో మీకు నచ్చింది ఎవరైనా డ్యూటీస్ లైక్ ఫీల్డ్ డ్యూటీస్ చేయాలి, ఎయిర్పోర్ట్లో డ్యూటీ అనుకునే వాళ్ళు హవాల్దార్ పెట్టుకోండి. లేదు నేను మళ్ళీ చదువుకొని నేను జాబ్ చేసుకోవాలి, మళ్ళీ క్రాక్ చేస్తాను, సీజీఎల్ క్రాక్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఎంటీఎస్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. ఓకేనా. ఇది కంప్లీట్గా జాబ్ ప్రొఫైల్స్. నేను ఇన్ డీటెయిల్ అంటే మరీ డెప్త్గా చెప్పలేదు, ప్రతి సెక్షన్ ఎట్లా ఉంటుందని. డిపెండ్స్ ఆన్ సెక్షన్స్ అని ఆఫీస్ వర్కే సిస్టమ్ వర్కే ఇస్తారు. సో పెద్ద ఇబ్బంది అయితే ఉండదు వర్క్ పరంగా. అంటే మనకి జాబ్ ప్రొఫైల్స్లో క్లీన్ చేయడం అలాంటివి ఏముండవు, అందరూ స్టాఫ్ ఉంటారు అక్కడ క్లీన్ చేయడానికి ఎట్లయినా. సో గ్రాడ్యుయేషన్ వచ్చిన వాళ్ళకి మిమ్మల్ని మీ గ్రాడ్యుయేషన్లోనే ట్రీట్ చేస్తారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్లోనే ట్రీట్ చేస్తారు. సో దాంట్లో అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు. మ్యాక్సిమం వర్క్ ఎట్లా ఉంటుందంటే కస్టమ్స్లో అయితే మీరు ఫైల్స్ ఏమైనా తీసుకొని రావటం అంటే ఏమన్నా జిరాక్స్ ఏమైనా స్కాన్ చేసి ఈ ఆఫీస్లో పెట్టమంటారు. మీకు సిస్టమ్ ఇస్తారు, అప్పుడు సిస్టమ్ దగ్గర కూర్చొని స్కాన్ చేసి ఈ ఆఫీస్లో పెడతారు. అది ఇన్కమ్ ట్యాక్స్లో అయితే మీకు ఏమైనా ఫైల్స్ డౌన్లోడ్ చేయమంటాం. సో అంటే సెక్షన్ పరంగా ఒకవేళ అకౌంట్స్లో పెడితే మిమ్మల్ని పే బిల్స్ అంటే మీ శాలరీస్ క్రియేట్ చేయమంటాం. సో డిపెండ్స్ అపాన్ సెక్షన్ అనమాట. సో ఇది ఓవర్వ్యూ. ఏది మీరు అనుకున్నట్లయితే వరస్ట్గా అయితే ఏది ఉండదు. ఓకేనా. లైక్ మనకి ఎట్లా ఉండేది అంటే జాబ్ ప్రొఫైల్ నోటిఫికేషన్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, క్లీన్ చేయాలి, కీపింగ్ నీట్ అని చెప్పేసి ఇస్తారు, అవేం చెప్పారు ఇక్కడ. సో అండ్ బెటర్ టు మీరు సౌత్ ఇండియాకి స్టిక్ అవ్వడానికి ట్రై చేయండి. లైక్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ చెన్నైలో కానీ ఈ ఏరియాలో జాబ్ వస్తే కొంచెం బెటర్గా ఉంది. నార్త్ ఇండియాలో ఏంటంటే మనకి అంత మంచిగా చూసుకుంటారు అయితే చెప్పలేను నేను. మన సౌత్ ఇండియాలో అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ ఎంటీఎస్ చేస్తున్న వాళ్ళు నాకు కాంటాక్ట్లో ఉన్నారు, కొత్తగా జాయిన్ 2023లో జాయిన్ అయిన కాంటాక్ట్లో ఉన్నారు. కానీ సో నాకైతే నెగిటివ్ థింగ్గా ఎక్కడ ఎవరో చెప్పలేదు. సో ఇప్పుడు 2023లో ఎంటీఎస్ జాయిన్ అయిన ఒక అతను కూడా చెప్తున్నాను సార్, మా వాళ్ళు చదువుకోమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఒకళ్ళ వర్క్ ఇచ్చినా ఇండీసెంట్ వర్క్ ఏమైనా ఉంటుంది, డీసెంట్ వర్కే కంప్యూటర్ వర్కే ఇస్తారు అని చేసి చెప్తున్నారు. ఓకేనా. సో దీని పరంగా అయితే మీరు చదువుకొని జాబ్ చేసుకోవాలి, ఇంకా మళ్ళీ సీజీఎల్ క్రాక్ చేయాలనుకుంటే ఎంటీఎస్ చూస్ చేసుకోండి. ఓకేనా.
నెక్స్ట్ మీ డౌట్స్ వచ్చేసరికి చాలామంది ఏజ్ రిలాక్సేషన్ పెట్టాలా లేదా అని చెప్పేసి ఉన్నారు. ఫస్ట్ ఏజ్ రిలాక్సేషన్కి వస్తే మనకి టూ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉంది, 18 to 25, 18 to 27. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓబీసీ పర్సన్ 26 years అనుకోండి, అతను ఏజ్ రిలాక్సేషన్ పెట్టకపోతే 18 to 27 ఉన్నాయి కదా, ఆ జాబ్ కేటగిరీలో అతను ఓబీసీకి అండ్ ఈ జనరల్ కేటగిరీలో పోస్ట్ ఉంటాయి వాటికి ఎలిజిబుల్ అవుతాడు. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ పెడితే 18 to 25 ఓబీసీ జాబ్స్కి అండ్ 18 to 27లో జనరల్ ప్లస్ ఓబీసీ ఈ 3 జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాడు అనమాట. సో మీరు 25 years దాటాయంటే ఏజ్ రిలాక్సేషన్కి ఎస్ అని పెట్టండి, ఓకేనా. ఇంకో నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఎస్టీ సర్టిఫికేట్ 2021 ఉంది. సో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఇవి మనకి 1950 నుంచి సేమ్ కాబట్టి ఒక్కసారి ఇస్తారు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, దానికి ఫైనాన్షియల్ ఇయర్ అలాంటి ఏం అవసరం లేదు కాబట్టి ఎప్పుడున్నా ఎలిజిబులే. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ మన ఫార్మేట్లో చాలా ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెండ్మెంట్ చేశారు అనుకో, అమెండ్మెంట్ ఎందుకు చేస్తారు, కొత్త వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి కానీ. సో అలాంటి వాటికి అమెండ్ చేసి కొత్త వాళ్ళకి ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ అని ఇస్తారు. అది మీరు ఆల్రెడీ ఎస్టీ కేటగిరీ అప్పుడు మీకు ఆ అమెండ్మెంట్ దాంతో సంబంధం లేదు. మనకి మెయిన్గా కావాల్సింది ఏంటిది 1950 ఎస్సీ యాక్ట్ 1976లో ఒకసారి అమెండ్ చేసినారు. సో అలాంటి ఆ 2-3 ఉంటే అవి మీ సర్టిఫికేట్ మీద ఉంటే సరిపోతుంది, ఓకేనా. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ స్టేట్ అయినా సెంట్రల్ అయినా సో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో అదైతే సరిపోద్ది. మ్యాక్సిమం ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఎందుకంటే ఫార్మేట్ అనేది ఓబీసీ మనకి రీసెంట్గా 1976 or 80 అరౌండ్లో 76 to 80 మధ్య 75 to 80 మధ్యలో వచ్చింది. అండ్ ఓబీసీ అన్ని స్టేట్లకి అందరూ ఓబీసీ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీలో ముస్లిమ్స్ ఓబీసీ అవుతారు, బట్ ఓవరాల్గా వాళ్ళు ఓబీసీ అవ్వరు. సో అక్కడికి ఏంటంటే సెంట్రల్ ఫార్మేట్ స్టేట్ ఫార్మేట్ డిఫరెంట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రీసెంట్గా వచ్చింది కాబట్టి కొంతమంది స్టేట్స్ ఏం చేశారు, ఈడబ్ల్యూఎస్ని స్ప్లిట్ చేసి ఇస్తారు కొంతమందికి. మన స్టేట్లో కూడా అప్పుడు 5% ఇవ్వాలనుకున్నారు కదా. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఫార్మేట్ అడుగుతారు, అంటే ఫార్మేట్లో ఉంటే బెటర్ అనమాట, ఓకేనా. మ్యాక్సిమం ప్రజెంట్ మన ఏపీలో అయితే ఇచ్చే సర్టిఫికేట్స్ సెంట్రల్ ఫార్మేట్కి ఎలిజిబుల్ అవుతాయి, ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ అయినా ఎస్సీ ఎస్టీ అయినా. సో నేను 4 డాక్యుమెంట్స్ చూశాను, ఓకే. మీరు డౌట్ వస్తే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పర్టికులర్ అంటే కొంచెం ఆలోచించండి. ఎట్లా పడితే లైక్ వాడు ఏది ఉందో బ్లైండ్గా అదే చేయాలని కాదు, అక్కడ ఫార్మేట్లో ఏది ఉందో అక్కడ మనకి ఏది సూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్సీ సర్టిఫికేట్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ సో చాలా అమెండ్మెంట్స్ ఇచ్చాయి, అవన్నీ మనకు అవసరం లేదు. ఫర్ పర్టికులర్ అమెండ్మెంట్ ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఒక కేటగిరీని ఎస్టీలో కలిపారు. అప్పుడు ఆ కేటగిరీలో ఎస్టీ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు అది. సో అమెండ్మెంట్ ప్రకారం మేము ఎస్టీలోకి వచ్చామని. సో మీరు డైరెక్ట్గా మన వాళ్ళు చాలామంది ఎస్సీ ఎస్టీలో ఉంటారు, వీళ్ళు ఎప్పుడు వచ్చి ఉంటారు 1950s చేసిన యాక్ట్ ప్రకారం లేదా 1976లో చేసిన అమెండ్మెంట్ ప్రకారం వచ్చి ఉంటారు. సో అవి 2 ఉంటే సరిపోతాయి, ఓకేనా. నెక్స్ట్ వర్క్ ప్రెజర్ అయితే ఏముండదు. మీరు డే మొత్తం మీద వర్క్ చేసి చాలా తక్కువ 1 hour 2 hours ఉండిద్ది. సో డిపెండ్స్ అపాన్ సెక్షన్ అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజిలెన్స్ సెక్షన్ చేసేటప్పుడు హవాల్దార్ అంటే మాకు ఎంటీఎస్ ఒకరు హవాల్దార్ ఒకరు ఉండే. రేర్గా నాకు తెలిసి వాళ్ళు కంప్లీట్ డే మొత్తం మీద మ్యాక్సిమం ఒక 15 to 20 minutes వర్క్ చేసి ఉంటారు. అది ఎందుకు లైక్ ఒక ఫైల్స్ మ్యాక్సిమం ఒక ఫైల్ 2 files తీసుకోండి, అవి పక్కనే ఉంటారు, ర్యాక్ నెంబర్ అన్నీ తెలిసి అన్నీ ఉంటాయి, జస్ట్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేవటం అంతకు మించి ఎక్కువ. అండ్ వీళ్ళైతే కరెక్ట్గా 5:30కి అట్లా వెళ్ళిపోతారు. మిగతా ఇన్స్పెక్టర్ వాళ్ళు అయితే వాళ్ళకి వర్క్ ఉంటుంది కాబట్టి 6:30, 7 వరకు ఉంటారు. బట్ వీళ్ళు ఏంటంటే 2 హవాల్దార్స్ ఉంటారు, ఒకరు మార్నింగ్ ఎర్లీగా వస్తే ఈవినింగ్ ఎర్లీగా వెళ్ళిపోతారు. మార్నింగ్ లేట్గా వచ్చిన వాళ్ళు మార్నింగ్ లేట్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ లేట్గా ఉంటారు. అంటే డిపెండ్ అపాన్, ఎందుకంటే లైక్ కొన్ని సెక్షన్స్ కొంతమంది ఏం చేస్తారంటే మరీ లేట్ అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 6 దాకా ఉన్నారనుకో, హవాల్దార్ని ఉండమని చెప్పేసి డోర్ క్లోజ్ చేసుకుని వెళ్ళమని చెప్తారు. లేదు ఇంకా లేట్ అయింది అనుకుంటే వాళ్ళు వెళ్ళమని చెప్పేసి పర్టికులర్ ఉన్న ఆఫీసరే డోర్ క్లోజ్ చేసుకుంటారు. డిపెండ్స్ అపాన్, అంటే ఇది నేను మా సెక్షన్లో జరిగింది చెప్తున్నాను. కస్టమ్స్లో కొన్ని చోట్ల అట్లా ఉండకపోవచ్చు, ఓకేనా. ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నప్పుడు అయితే అట్లా ఏం లేదు. కండిషన్ స్టాఫ్, ప్రైవేట్ స్టాఫ్ ఉంటారు అక్కడ, వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు, లేకపోతే వాచ్మెన్ ఉంటారు వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. అది ఓకే, అంతకు మించి పెద్ద పనేం కాదు. దాన్ని కొంతమంది మరీ డిగ్రేడే చూస్తే మనం ఏం చేయలేము. ఇన్కమ్ ట్యాక్స్ అయితే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటీఎస్ చూస్ చేసుకుంటే నేను ఫస్ట్ మీరు చూస్ చేసుకోమని చెప్పే డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్సే చెప్తాను. ఎందుకంటే అక్కడ అంత మంచిగా లైక్ నీకు అసలు వాట్ ఈస్ కాల్ లైక్ అటెండెంట్ అనే ఫీలింగే రాదు. ఓకేనా, కొంచెం డీసెంట్ ఫీలింగ్ ఉంటుంది. నిన్ను ఎవరో డిగ్రేడ్గా ట్రీట్ చేయరు, మంచిగా ట్రీట్ చేస్తారు. కాబట్టి నేనైతే ఇన్కమ్ ట్యాక్స్ చూస్ చేసుకోమని చెప్తాను. మిగతా ఆ డిపార్ట్మెంట్లో కూడా నార్మల్ డీసెంట్గా ట్రీట్ చేస్తారు. ఇంకా మీరు నేను ఫైల్స్ కూడా తీసుకొని రాను, నేను డోర్స్ కూడా క్లోజ్ చేయను అనుకుంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అలాంటివి పెట్టుకోండి. కస్టమ్స్లో ఏంటంటే మేబీ ఇలాంటిది అయితే ఉంది ప్రజెంట్ చెన్నై కస్టమ్స్లో. అయితే మన ఏపీ కస్టమ్స్లో ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే మా దగ్గర ప్రైవేట్ స్టాఫ్ ఉన్నారు, ఓన్లీ క్లీనింగ్ చేయడానికే ప్రైవేట్ స్టాఫ్ ఉన్నారు. మిగతాదంతా మామూలు పర్టికులర్ సెక్షన్ వరకే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు నేను మార్నింగ్ ఎర్లీకి వెళ్ళాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పని ఉంది, నేను 9కి వెళ్ళాను అనుకో, నేను మా సెక్షన్ డోర్ నేనే ఓపెన్ చేసుకుంటాను కీ తీసుకొని. నాకు ఒకసారి లేట్ అయ్యేది. ఒకసారి ఎగ్జామ్ నాకు 1 వీక్ నాకు చాలా హెవీ వర్క్ ఉండే మధ్యలో 8:30 అయ్యేది నేను ఆఫీస్ నుంచి వెళ్ళడానికి. అప్పుడు నేనే డోర్ క్లోజ్ చేసుకుంటాను. అది అంత మనం ఇండీసెంట్గా చూడాల్సిన అవసరం లేదు. సో ఎవరన్నా దాన్ని ఫీల్ అవుతుంటే చెప్తున్నాను. జస్ట్ చాలామంది అసిస్టెంట్ కమిషనర్లు వాళ్ళ డోర్ వాళ్ళే ఓపెన్ చేసుకుని వాళ్ళే క్లోజ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, సో పర్టికులర్గా నిన్ను ఒక్కరిని ఇండీసెంట్గా ట్రీట్ చేయటం అది డిఫరెంట్ థింగ్. ఇది ఓవరాల్గా అందరూ చేసే వర్క్ చేయటం డిఫరెంట్ థింగ్. ఓకేనా, మీరు దాన్ని ఎక్కువ పట్టించుకోవద్దు. ఓకే, ఇంకా అది కూడా చేయొద్దు అనుకుంటే చెప్పాను కదా, ఇన్కమ్ ట్యాక్స్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ ప్రైవేట్ స్టాఫ్ ప్రతి సెక్షన్కి ఉంటారు. ఓకే, నెక్స్ట్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఎప్పుడు వస్తాయి అవి చూస్ చేయగా అప్లై చేయగలరు. సో స్టేట్ వైజ్ వేకెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ పెట్టుకుంటారు. ఫస్ట్ మీరు ఎలా పెట్టుకుంటారు, మీకు వేకెన్సీస్ ఉన్నా లేకపోయినా నాకు ఈ స్టేట్ కావాలనుకుంటే ఆ స్టేట్ని ఫస్ట్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు మహారాష్ట్ర ఉంది, ఇవి డిఫరెంట్ జాబ్స్ ఏం కదా. ఒకటి ఉంటే హవాల్దార్ ఉండిద్ది. హవాల్దార్ అనేది సిసిఏ అంటే క్యాడర్ కంట్రోల్ అథారిటీ. అన్ని స్టేట్స్కి ఉండాలని లేదు హవాల్దార్స్. ఓకేనా, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉండిద్దంటే మన హైదరాబాద్ జోన్ వచ్చింది. హైదరాబాద్ జోన్ వైజాగ్ జోన్ ఇప్పుడు రీసెంట్గా చేశారనుకుంటా. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఓన్లీ హైదరాబాద్ జోన్ కింద ఉండేది. సో హైదరాబాద్ జోన్ కింద ఉంటే ఏపీలో నీకు అప్పుడు ఎంటీఎస్ ఉన్న హవాల్దార్ క్యాడర్ హైదరాబాద్ జోన్ ఒక్కటే ఉండేది. సో అప్పుడు నువ్వేం చేస్తావు, పెట్టుకుంటే హైదరాబాద్ పెడతావు లేదా ఏపీ పెడతావు. ఇక్కడ వేకెన్సీస్ లేకపోతే నువ్వు నెక్స్ట్ ఏదైతే పెట్టుకుంటావో ఆ స్టేట్లో ఇస్తారు. నీకు ముందే స్టేట్ వేకెన్సీ ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేసారు అనుకో, నువ్వు ఫస్ట్ ఏపీ తెలంగాణ పెడతావు కదా, ఇకపోయినా ఏపీ తెలంగాణ పెడతావు. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. ఓకేనా, సో నాకు తెలిసి ఇది అంత ఇంపాక్ట్ ఏమి అవ్వదు. నార్మల్గా నువ్వు ఏ స్టేట్ జాయిన్ అవ్వాలనుకున్నావు ఆ స్టేట్ పెట్టుకోండి. సీజీఎల్కి ఎందుకు ఇస్తారంటే సీజీఎల్లో ఒక 56 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. నేను ఈ జాబ్ అయితే నేను ఈ స్టేట్లో చేస్తాను, ఈ జాబ్ ఈ స్టేట్లో చేస్తాను అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి స్టేట్ వైజ్ వేకెన్సీ ఇచ్చిన తర్వాత జాబ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ ఎన్ని 2 టైప్స్ జాబ్స్ ఉన్నాయి, హవాల్దారు అండ్ ఎంటీఎస్. ఆ రెండింటిని నీకు ప్రిఫరెన్స్లు ఇస్తున్నారు. నేను ఫస్ట్ నువ్వు హవాల్దార్ అయితే ఎక్కడ చేస్తావు, ఎంటీఎస్ ఎక్కడ చేస్తాను, పోస్ట్ ప్రిఫరెన్స్లు ఇచ్చారు. కాబట్టి నువ్వు నీట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ చేయి, అక్కడ వేకెన్సీ లేకపోతే నీ సెకండ్ ప్రిఫరెన్స్ ఏదైతే పెడతావో అది ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ బోత్ హవాల్దార్ అండ్ ఎంటీఎస్ ఫిల్ చేస్తే హవాల్దార్ ఫిజికల్లో పోతే ఎంటీఎస్ వస్తుందా. సో మీరు హవాల్దార్కి ఫర్ ఎగ్జాంపుల్ హవాల్దార్ ఎంటీఎస్ 2 ఫిల్ చేశారు. హవాల్దార్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, మీరు ఆ కట్ ఆఫ్ క్లియర్ చేశారు, ఫిజికల్కి వెళ్ళారు, ఫిజికల్లో డిస్క్వాలిఫై అయ్యారు అనుకోండి, మీరు ఎంటీఎస్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేశారు కాబట్టి మీకు ఎంటీఎస్ జాబ్ అయితే ఇస్తారు. అట్లా రిజెక్ట్ ఏం అవ్వదు. ఓకేనా, ఎంటీఎస్ కట్ ఆఫ్ కూడా రీచ్ అయ్యి ఉండాలి మీరు అప్పుడు రావాలంటే. ఓకేనా, ఆ 2 కట్ ఆఫ్ రీచ్ అయితే నువ్వు ఫిజికల్ క్వాలిఫై అయితే నీకు హవాల్దార్ ఇస్తారు, లేదంటే ఎంటీఎస్ ఇస్తారు. ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్ గురించి క్లారిటీ ఇవ్వండి. ప్రిఫరెన్స్ ఆఫ్ స్టేట్ అంటే బెస్ట్ నేను చెప్పాను, మన స్టేట్ వాళ్ళందరూ ఫస్ట్ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ పెట్టుకోవడం ట్రై చేయండి. ఏపీ తెలంగాణ ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అనుకోండి ఎంటీఎస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఏపీ ఎంటీఎస్, తెలంగాణ ఎంటీఎస్. తర్వాత ఇంకా మీరు ఎంటీఎస్లోనే ఉండాలనుకుంటే చెన్నై ఎంటీఎస్ కూడా పెట్టుకోవచ్చు. బట్ బెటర్ టు టేక్ ఏపీ ఆర్ తెలంగాణ. ఎందుకంటే కట్ ఆఫ్ మనకి ఏపీ తెలంగాణలో కూడా తక్కువ ఉంటాయి. ఫస్ట్ తక్కువ చెన్నైలో ఉంటుంది, దాని తర్వాత ఏపీ తెలంగాణ ఉంటాయి. ఎందుకు నార్త్ వాళ్ళు ఎవరో సౌత్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపరు. కొంతమంది ఎవరో కమెంట్ చేస్తున్నారు నార్త్ ఛానల్స్ వస్తున్నాను, వాళ్ళందరూ సౌత్లో పెట్టుకోండి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అని చెప్తున్నారంటే
వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు సౌత్కి వచ్చి అయితే అడ్జస్ట్ అవ్వలేరు నార్త్ వాళ్ళు. ఓకేనా, ఎవరో ఈ 35,000కి వచ్చి హోమ్ స్టేట్ని వదిలేసి ఎక్కడో ఉండాలంటే కష్టమే. సో మీరు దాని గురించి ఏం భయపడద్దు. కట్ ఆఫ్ అయితే నాకు తెలిసి సౌత్లోనే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏపీ తెలంగాణ అయిపోయిన తర్వాత మనకు CCI ఉన్నాయి కదా, హవాల్దార్ హైదరాబాద్, హవాల్దార్ వైజాగ్ అవి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఆఫ్టర్ దట్ మిగతా మన దగ్గర ఉన్న స్టేట్స్ చెన్నై అయినా, తర్వాత కేరళ అయినా, బెంగళూరు అయినా, మహారాష్ట్ర అయినా ఇక్కడ వరకు ఇచ్చుకోండి. ఓకేనా, వీటిలో ఏదో ఒకటి అయితే తక్కువ కట్ ఆఫ్ వీటిలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ MTS హవాల్దార్ ప్రమోషన్స్ చెప్పాను నేను. హవాల్దార్ కూడా మీరు TA ఇటు సైడ్ రావచ్చు మీరు గ్రాడ్యుయేషన్ ఉంటే. MTS కూడా అంతే, TA, సీనియర్ TA, ఇన్స్పెక్టర్ అట్లా. ఓకేనా, సీనియర్ TA అంటే నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, EA అంటారు. జాబ్ అవర్స్ ఫర్ MTS అండ్ హవాల్దార్. సో మామూలుగా ఆఫీస్ అవర్స్ పడితే మీరు 9:15 to 5:45 ఉండిద్ది. లేదా మీరు ఫీల్డ్ డ్యూటీలో పడితే డిపెండ్స్ ఆన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో పడ్డారు అనుకో, నైట్ డ్యూటీ కూడా చేయాల్సి వచ్చింది. ఒకరోజు డే డ్యూటీ చేస్తే ఒకరోజు నైట్ డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఓకేనా, కాకపోతే అక్కడ ప్రజెంట్ 8 hours కాబట్టి 12 hours షిఫ్ట్లు జరుగుతున్నాయి అనమాట. 12 hours అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 to 8 చేసాం అనుకో మార్నింగ్, నెక్స్ట్ రోజు నైట్, అంటే ఈరోజు మార్నింగ్ 8 to నైట్ 8 వరకు చేసాం అనుకుంటే, రేపు మళ్ళీ నైట్ 8 నుంచి ఎల్లుండు 8 వరకు, మార్నింగ్ 8 వరకు చేయాలి. ఆ తర్వాత 2 days ఆఫ్ వచ్చింది. అంటే 12 hours చేస్తాం, 24 hours బ్రేక్. ఈ 12 hours మార్నింగ్ చేస్తే నెక్స్ట్ 24 hours బ్రేక్, నెక్స్ట్ 12 hours నైట్ చేస్తాం, తర్వాత 48 hours బ్రేక్. అలా షిఫ్ట్ నడుస్తుంది అనమాట. అది MTSకి అయితే కంప్లీట్ ఆఫీస్ వర్క్ కాబట్టి 9:15 to 5:45. తర్వాత లీవ్స్ అంటే లీవ్స్ నార్మల్గా సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. ఇద్దరికి ఆఫీస్ పోస్టింగ్ అయితేనే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. MTSకైనా హవాల్దార్కైనా నార్మల్గా 8 CLs ఉంటాయి. CLs పెట్టుకోవచ్చు, ELs ఉంటాయి, ఇయర్లీ 30 ELs. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా, హవాల్దార్ అయినా, MTS అయినా, ఇన్స్పెక్టర్ అయినా ఎవరైనా సేమ్ CLs సేమ్ ELsే ఉంటాయి. ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్లో కానీ 24 hours డ్యూటీలో పడ్డారంటే మీకు సాటర్డే ఉండదు, సండే ఉండదు, ఇలా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తారు అంతే. ఓకేనా, పండగలకి అట్లా అయినా డిఫరెంట్ హాలిడేస్ ఏ ఉండవు. ఓకే, నెక్స్ట్ CGL ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుందా అంటే, సో MTS టైం అయితే ఉండిద్ది MTSకైనా హవాల్దార్కైనా. బట్ నీకు అట్మాస్ఫియర్ కావాలనుకుంటే MTS చూజ్ చేసుకోమని చెప్తాను. టైం లేకుండా అయితే ఉండదు. మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ MTS అండ్ హవాల్దార్ అంటే, MTS ఓన్లీ ఆఫీస్ వర్కే చేస్తారు, హవాల్దార్ ఆఫీస్ వర్క్ చేసే ఛాన్స్ ఉంది, ఫీల్డ్ వర్క్ చేసే ఛాన్స్ ఉంది, అండ్ ప్రోటోకాల్ డ్యూటీ చేసే ఛాన్స్ కూడా ఉంది. వర్క్ ప్రొఫైల్ చెప్పాను. తర్వాత హవాల్దార్ సర్లే ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, హవాల్దార్ అయినా అవ్వచ్చు, తర్వాత MTS అయినా అవ్వచ్చు. ఆల్రెడీ హవాల్దార్గా జాయిన్ అయ్యి ఇన్స్పెక్టర్ అయిన వాళ్ళని నేను కస్టమ్స్లో కూడా చూస్తున్నాను. ఓకేనా, సో దానికి నో ప్రాబ్లం అవ్వచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ పోస్ట్, సో ఇన్కమ్ ట్యాక్స్ పోస్ట్కి ఫిజికల్ ఉన్నదంటే, ఇన్కమ్ ట్యాక్స్లో నువ్వు MTS అయినా, ట్యాక్స్ అసిస్టెంట్ అయినా, ఇన్స్పెక్టర్ అయినా నీకు ఫిజికల్ అయితే ఉండదు. OBC ఆఫ్టర్ ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చా? OBC ఆఫ్టర్ ఎగ్జామ్ అప్లై చేసుకున్న ప్రయోజనం ఉండదు. నోటిఫికేషన్ ఎండ్ డేట్ లోపు అప్లై చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి CGL ఉంది కాబట్టి, CGLలో మనకి 24th July వరకు కాబట్టి ఆ లోపు అప్లై చేసుకున్నాం అందరం. దాని తర్వాత MTS 31st కాబట్టి, సో 24th ముందున్న ప్రాబ్లం లేదు కదా, 31st కాబట్టి, సో 24th లోపు అప్లై చేసుకోండి. ఇంకోటి మేజర్ డౌట్ ఏంటంటే, చాలామందికి పర్సంటేజ్ ఇవ్వాలా, పర్సంటేజ్ CGPA ఉంది. అక్కడ చాలామంది 10th ఏం చెప్తారంటే GPA ఉంది, ఇక్కడ CGPA ఉందంటే GPA ఈజ్ నథింగ్ బట్ CGPA ఈజ్ నథింగ్ బట్ GPA. సో మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ CGPAలో ఇవ్వండి. నెక్స్ట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు కనీసం అక్కడైతే 1 decimal అని ఇవ్వండి. నార్మల్గా అయితే చాలా 2 decimals ఇస్తారు. మీరు 1 decimal దాకైనా కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా, మీరు అప్రాక్సిమేట్ పర్సంటేజ్లు పెట్టడానికి ట్రై చేయొద్దు. అసలు మీకు తెలియని పక్షంలో నా దగ్గర డాక్యుమెంట్స్ లేవు అనుకున్న దాంట్లో, అప్పుడు ఇంకా లేదు, స్కోప్ లేదు, నేను చేయలేను అనుకున్నప్పుడు మీరు ఆ పర్సంటేజ్ పెట్టండి. లేదు మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండి క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు 1 decimal వరకు అన్నా పెట్టండి. లైక్ 78.9, 78.56 అనుకో, 78.5 అయినా పెట్టండి. ఓకేనా, ఇంకా మ్యాక్సిమం ఇవే డౌట్స్ ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్స్ చెప్పాను, శాలరీస్ చెప్పాను. శాలరీస్ బోత్ MTS అండ్ హవాల్దార్ సేమ్ శాలరీ ఉంటుంది. హవాల్దార్కి అయితే యూనిఫామ్ ఎలవెన్స్ కూడా వచ్చింది, MTSకి కూడా యూనిఫామ్ ఎలవెన్స్ ఉంది. బట్ హవాల్దార్ యూనిఫామ్ కాకి యూనిఫామ్ వేస్తారు. MTSకి ఏంటంటే వైట్ షర్ట్ బ్లూ ప్యాంట్ అనుకుంటా, బట్ ఎవరు యూజ్ చేయరు.
నార్మల్గా అయితే ఇద్దరికైతే ఎలవెన్స్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ వర్క్ ప్రెజర్ ఏముంది, అన్ని మ్యాక్సిమం డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను. ఎన్ని వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని డౌట్ అడిగారు. ఏపీలో ఎన్ని వేకెన్సీస్ అంటే అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం ఏదైనా ఏ నెంబర్ అయినా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం వీడియో చేసేటప్పుడు 1 month బ్యాక్ 1.5 month బ్యాక్ నేను ఎంటీఎస్ వేకెన్సీస్ 7K వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నాను. 8.5K వరకు వచ్చినాయి. సో డిపెండ్స్ ఆన్ మనం అనుకున్నది కరెక్ట్ అవ్వాలని లేదు. ఓకే, బట్ మనకి ఎంటీఎస్ 2 స్టేట్లో ఎంటీఎస్ ఉన్నాయి, 2 స్టేట్స్లో హవాల్దార్స్ ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం మనకి 600 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నా ఒపీనియన్. బట్ అవి అన్నీ ఉంటాయా, అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో అయితే నాకు తెలిసి అరౌండ్ 300 ఉండొచ్చు. ఒక 300 తక్కువ. ఓకే అరౌండ్ 500 అనుకోండి. ఒక 500 వరకు 500 వరకు ఒక స్టేట్కి ఇచ్చారంటే చాలా ఎక్కువ వేకెన్సీస్ ఇచ్చినట్టే. బట్ అన్నీ ఉంటాయో లేదో చూడాలి. అంటే మ్యాక్సిమం ఇస్తే నేను 500 వరకు ఇస్తాను అనుకుంటున్నాను. వేకెన్సీస్ ఉంటాయి అనుకుంటున్నాను 500 వరకు. ఓకేనా, కట్ ఆఫ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే డిపెండ్స్ అపాన్ మీరు ఇప్పుడు టాప్ ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో చాలామంది ఎంటీఎస్ పెట్టుకున్నారు. ఎంటీఎస్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. మీరు హవాల్దార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే హవాల్దార్కి ఎక్కువ ఉంటుంది. అది పట్ల ఇంకోటి ఏంటంటే హవాల్దార్కి ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంటీఎస్ పోస్టులు చాలా తక్కువ ఉంటాయి, హవాల్దార్స్ పోస్టులు ఎంటీఎస్ ఎక్కువ ఉంటాయి, హవాల్దార్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి హవాల్దార్కే ఎక్కువ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, ఎవరో ఎంటీఎస్ ఆర్మీ పోస్ట్ అంటే ఎంటీఎస్ ఆర్మీ పోస్ట్ కాదు, ఒక సివిల్ పోస్ట్ ఇది కూడా. ఓకేనా, ఓకే ఇది ఇక్కడ వరకు మ్యాక్సిమం కవర్ చేసి అనుకుంటున్నాను. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని డిగ్రేడ్ చేసే వర్క్ అయితే ఎవరు లేడీస్ అయినా జెంట్స్ అయినా, ఇంకా లేడీస్కి అయితే ఇంకా చాలా బెనిఫిట్. లేడీస్కి అయితే ఇంకా ప్యూర్ సిస్టమ్ వర్క్ వేస్తారు. ఓకేనా, ఇంకా చాలా నేను ఉన్న విషయం ప్రకారం అయితే ఇన్కమ్ ట్యాక్స్లో అయితే మిమ్మల్ని జెంట్స్ని అయితే రైట్స్ కూడా తీసుకెళ్తున్నారన్న, ఫీల్డ్ డ్యూటీలో పంపిస్తున్నారని విన్నాను. ఫస్ట్ ఏజ్లో ఉన్నప్పుడు మనకి బాగానే ఉండిద్ది, తర్వాత ఎట్లా పంపర్లే. మీరు ఫస్ట్ 1-2 years మీకు రైట్స్ కూడా ఎలా అంటే, బట్ చదువుకోవడానికి ఇబ్బంది అయింది. మీరు ఈ టైంలో ఫీల్డ్ డ్యూటీస్కి వెళ్ళారంటే మనకి ఏంటంటే ఫస్ట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి వచ్చింది ఫీల్డ్ డ్యూటీకి. సో వేరే వాళ్ళు ఉన్నా కూడా, బట్ ఫీల్డ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ డే మొత్తం వేస్ట్ అయింది కదా. అట్లా అయితే జెంట్స్ని అయితే తీసుకెళ్తున్నారు. లేడీస్కి అయితే అలాంటి ఇబ్బంది లేదు ప్రజెంట్. ఆఫీస్ వర్కే టోటల్గా. అండ్ పెద్దగా డిగ్రేడ్ చేసే వర్క్ ఏమన్నా మొత్తం నీట్గా, అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టు చాలా డీసెంట్గానే ఉండిద్ది వర్క్ కూడా. చూజ్ చేసుకోవడంలో ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సో ఒకవేళ వస్తే జాయిన్ అవ్వండి. వేరే ఆపర్చునిటీ వచ్చే వరకు జాబ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ప్రిపేర్ అవ్వడానికి కూడా మంచి టైం అయితే ఉండిద్ది. హవాల్దార్స్ కూడా ఇప్పుడు మా ఆఫీస్లో హవాల్దార్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కమిషనర్ రూమ్ ముందు నుంచి వెళ్తున్నాను. కమిషనర్ రూమ్ ముందు కూర్చొని హవాల్దారు ప్రిపేర్ అవుతుంటారు బుక్ తీసుకొని. బట్ అక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్ బాగుండదు, అందరూ అటు వెళ్తుంటారు ఇటు వెళ్తుంటారు. అట్లా కంటే ఎంటీఎస్ అయితే నీకు సెక్షన్లో ఉంటారు కాబట్టి టేబుల్ చైర్స్ అన్నీ ఉంటే నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, ఓకే ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా క్లారిటీస్ ఉంటే క్లారిఫికేషన్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్.